ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మనకి పంపించిన సందేశం ఏంటంటే, మనం చూడబోయేది దేవుడు ఎందుకు కనబడడో తెలుసా? అది నువ్వు మనస్ఫూర్తిగా ఇప్పుడు ఈ సాయి మాట వింటేనే నీకు అర్థమవుతుంది. ఇన్ని ప్రాణులను సృష్టి చేసే, ఆ ప్రాణులకు ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన భగవంతుడు ఆ ప్రాణులకు అప్పుడప్పుడు దర్శనం ఇవ్వచ్చు కదా, ఎందుకు కనిపించకుండా అదృశ్యంగా ఉంటాడు? ఈ ప్రశ్నకు చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోతుంది. నీకు కూడా ఎక్కడో ఒక మూల దీనికి సమాధానం కావాలి అని అనిపిస్తుంది కదా. వివిధ కోణాల నుంచి సమాధానం చెప్పడం కనిపిస్తూ ఉంటుంది కూడా. కంటికి కనిపించలేనందుకు ఆయనకు మనలాగా ఆకారం, నామరూపాలు లేవు. భగవంతుని తత్వం అనేది నిరంకారం, అది అవ్యక్తమైనది. ఆ భగవంతుని తత్వంలో సర్వవ్యాప్తికి కానీ జగత్తు రూపంలో ఉంటుంది. అదే సర్వాంతర్యామి. అందులోనే ఉంటూ అందరిలోనూ ఆ సర్వాంతర్యామే ఉంటాడు. హృదయ గృహలో వెలుతురు ఉంటుంది. కానీ జీవుడు అవిద్య అనే ముసుగులో కప్పబడి ఉండడం వల్ల ఆ జగత్తంతా తానుగా వ్యాపించి ఉన్న భగవంతుని చూడగల జ్ఞానాన్ని ఆయన సర్వత్రా కనిపిస్తూ ఉంటాడు. అంతర్ముఖులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానించే యోగులకు వాళ్ళలోనే కనిపిస్తాడు. ఆయన కనిపించకపోవడం అనేదే ఉండదు. మనం సరిగా తదేకంగా చూడలేకపోవడమే ఇందుకు కారణం. సర్వత్రా పరుచుకుని ఉన్న భగవంతుడు అనే ఏకతత్వాన్ని మనం చూడలేకపోవడానికి కారణం మనలో ఉన్న అహంకారం. అహంకారం అనే లక్షణమే ఇది. నేను గొప్ప అనే భావనను సూచిస్తుంది. అహంకారం ఉన్నది బ్రహ్మం ఒక్కటే అయినా నేను వేరు, నేను కానిది వేరు అన్న భావన కలిగించే భ్రాంతి జనితమైనది. జీవ సామాన్యమైన లక్షణం అహంకారం అనే ఈ మాయదారి లక్షణం కలిగిపోతేనే కదా భగవంతుని తత్వం అనే భగవంతుణ్ణి నువ్వు చూడగలుగుతావు. అప్పుడు ఆ భగవంతుడు నీకు అనుభవం అవుతాడు. అప్పుడే ఉండేదంతా బ్రహ్మం ఒక్కటే. నేను, నువ్వు, వాడు ఇలాంటి భేదాలు అనుభవమే ఉండదు. ఏ భేదాలు లేని స్థితి అనుభవం అవుతుంది. అప్పుడు సర్వం బ్రహ్మమయం అవుతుంది. అదే మోక్ష స్థితి, బంధరహిత స్థితి, దుఃఖరహిత స్థితి, పరమశాంతి స్థితి, నిర్వాణ స్థితి అని కూడా ఉన్నాయి. ఈ అహంకారం, ఈశ్వరమాయ నిజత్వం దీనితో ఉన్నప్పుడు నేను నేనే అనే ఒక గుర్తింపు కోల్పోవడం అన్న భావనే భరించలేరు, గ్రహించలేరు. అందుకు కూడా నాకు మనసొప్పదు. వైరాగ్య అభ్యాసాల ద్వారా ఈ అహంకారాన్ని వదలగలిగిన గనులు ఎవ్వరూ లేరు అని చెప్పబడుతుంది. అది ఉన్నది బ్రహ్మం ఒక్కటే అన్న సర్వాంతర స్థితి అనుభవించగలుగుతున్నారు అంటే భగవంతుడు కనపడడం లేదు అనే ఒక అభిప్రాయంలో ఉండటమే. కాబట్టి భగవంతుడు ఏదో ఒక రూపంలో కనబడడు. నువ్వు చూడగలిగితే భగవంతుడు తప్పకుండా కనిపిస్తాడు. భయం లేనివాడు బలవంతుడు కూడా అయితే వారు ఇతరులకు చెడు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలా చెడు చేయకుండా మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఎదుటివారి భయాన్ని పోగొట్టగల వ్యక్తి తనకు ప్రియమైన వాడు అంటారు. భగవంతుడు తాను బలవంతుడై ఉండి సమాజాన్ని భయపెట్టకుండా పౌరులకు ధైర్యగుణాన్ని నేర్పేవాడు. విఘ్నుడు అంటారు భగవంతుడు. గురువు తన శిష్యులందరికీ విద్య నేర్పుతూ ఉంటాడు. కొందరికి మాత్రమే అది సంపూర్ణంగా అర్థమవుతుంది. కొందరికి మాత్రం అర్థమే కాదు, కొందరికి తప్పుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక భగవంతుని పుస్తకం చదివే వాళ్ళకు ఆ చదివే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వివిధ రకాలుగా అర్థమవుతూ ఉంటుందని చెప్తారు. మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలని భగవంతుడు సూచించాడు. ప్రతి మనిషి నుంచి ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భవించాలి అనేదే తాత్పర్యం. చేసే కర్మల ద్వారా మనిషి ఆనందం పొందుతాడు, దుఃఖాన్ని సైతం అలాగే పనుల ద్వారానే చవి చూస్తూ ఉంటాడు. కర్మ దుఃఖమయం అయితే కర్మఫలం లభించేది సైతం దుఃఖమే అని యథార్థం గ్రహించాలి. ఆకలి వేస్తున్నప్పుడు ఆవురారుమంటూ అన్నం తినేస్తాం, అదే రుచిగా ఉంటుంది. కడుపు నిండాక ఇక తిని జీర్ణించుకోలేడు కాబట్టి తినాలనే కోరిక నశిస్తుంది. ఆ నశింపు సైతం శాశ్వతం కాదు. వైశ్వానర అగ్ని అంటే
కడుపులో మళ్ళీ అగ్ని రగిలితే ఆకలి వేస్తుంది, అప్పుడు అన్నమే తినాలనిపిస్తుంది. ఇలా అవసరాలు కోరికలను సృష్టిస్తాయి. సౌకర్యాల కోసం వస్తువులు అవసరమవుతాయి. అలా మళ్ళీ మళ్ళీ కోరికలు కలుగుతూనే ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోసినప్పుడు మంట గబేల్న వస్తుంది. అలా గబేల్న రావడమే తప్ప ఆరిపోదు కదా. జీవనయానంలో నడుస్తున్నంత కాలం అవసరాలు సంకల్పాలుగా కోరికలుగా మారుతూ మనిషిని ఇంకా ఇంకా సంకల్పపరుడిగా చేస్తూ ఉంటాయి. ఒక పరిధిలో కోరికలు లేని జీవితం కోసం సాధన చేయాల్సి కూడా ఉంటుంది. కోరికల వలన కర్మకు ప్రేరణ లభిస్తుంది. కర్మను కాక కర్మఫలాన్ని త్యజించి భగవంతునికి అర్పితం చేయాలన్నది భగవంతుని మాట. వస్తు త్యాగం సన్యాసం కాదు. కర్మలు మానకుండా ఇతరుల ప్రయోజనం కోసం ఆలోచించేవాడే నిజమైన కర్మ సన్యాసి అన్నదే భగవంతుని మాట. గంగా తీరంలో ఒక పడవ నడిపేవాడు తెడ్డు వేస్తూ పాట పాడుతూ ఉంటాడు అనుకోండి. చేపల కోసం వాళ్ళను నదిలో విసిరాడు అనుకోండి. నదిని దాటడానికి ఆ పడవ ఎక్కిన ఒక సన్యాసి పడవవాడి ప్రవర్తన ఆసక్తి కలిగించిందంట. అప్పుడు తనను తాను దాటించినందుకు సన్యాసి పడవవాడికి ఒక నాణం ఇవ్వబోయాడు. ఆ పడవవాడు డబ్బు తీసుకోకుండా నాకు వద్దయ్యా అంటాడు. అతడి వృత్తి వేట. ధనం కోసం నేను నదిని దాటించడం నా వృత్తి కాదు. సన్యాసిని నదిని దాటించినందుకు నేను డబ్బు కోసం దాటించలేదు. మీరు సహాయం కోసం, మీకు సహాయం చేయడం కోసం దాటించాను. కాబట్టి నా వృత్తి ఏంటో నేను చేసుకుంటున్నాను. కానీ మీ అవసరం కోసం మీకు నేను ఒక చిన్న సహాయం అనేది చేశాను, అంతే తప్ప డబ్బు కోసం కాదు అని చెప్పాడట. అప్పుడు ఆ యొక్క సన్యాసికి అర్థమైంది. బతుకు తెరువు కోసం చేపలు పట్టే ఆ మనిషి వ్యామోహాన్ని జయించాడు. మోహక్షేమే మోక్షం. సన్యాసి అయినా తాను జేబులో కొన్ని నాణ్యాలు పెట్టుకొని తిరుగుతున్నందుకు అప్పుడు సిగ్గుపడ్డాడట. అతని మదిలో పడవ నడిపేవాడి మీద మరింత మర్యాద అలాగే గౌరవం కూడా పెరిగాయి. మనిషి అంటే ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే భగవంతుడికి ఎక్కువ నచ్చుతుంది అని సన్యాసికి అర్థమైందంట. అదే విషయాన్ని పడవ నడిపేవాడికి చెప్పాడు. సంతోషంగా జీవించడం ఏమంతా తేలికైన విషయం ఏం కాదు బిడ్డ. జీవితంలో సవాళ్లతో నిండి ఉంటుంది. కాబట్టి జీవన క్రమంలో విజయం, ఆనందం తారసపడుతూ ఉంటాయి. కానీ జీవితం చాలా వరకు నిరాశతోనే గడిచిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది విజయాన్ని ఆనందంతో సమానంగా అనుకుంటారు. కేవలం కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఆనందాన్ని కలిగించవు. ఆనందం తన సొంత చర్యల నుంచి లోపల నుంచి ఉద్భవిస్తుంది. విజయాన్ని కీర్తి, డబ్బు, అధికారంతో కొలవడం అనేది సామాజిక పరమైన ఆ ఉచ్చులో పడకూడదు. వినయం ప్రధానం, అంతిమం. లోపల ఉన్న ఆత్మ వాస్తవం, అదే ముఖ్యమైనది. బాహ్య వాతావరణం కాదు. సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించాలి. వాటి కోసం పోరాడాలి. వాటి కోసం ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. సామర్థ్యాన్ని పూర్తి పరిమితుల మీద విస్తరించేదాకా నిష్కరించకూడదు. అప్పుడే జీవితం విలువైనదిగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడే అసలైన ఆనందం అనుభవంలోకి వస్తుందట. జీవితం నాణ్యతను ఈ ఆనంద క్షణాల ద్వారా గ్రహించుకోవచ్చు. ఆనందం అంతిమమైనది. దానిని ఎవరికి వారే అనుభూతి చెందాలి తప్ప ఇతరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపలేరు. మీ ప్రథమ కర్తవ్యం ఆనందంగా ఉండడమే అనేది గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితం అనేది ఇచ్చింది భగవంతుడు. జీవించడానికి ఆ జీవితాన్ని సంతోషంగా భగవంతుని ధ్యాసలో గడపడం మరింత సంతోషాన్ని, అలాగే నీకు జీవితాంతం రక్షణ కూడా కల్పిస్తుంది. ఈ సాయి మాట నీకు బోధపడింది కదా. నువ్వు బాగా అర్థం చేసుకున్నావని అనుకుంటాను. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వ్యక్తివి. కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా గుర్తుంచుకొని నీ జీవితాన్ని నువ్వు మలుచుకోమని చెప్పి సాయి అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.